నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రులను కూడా ఇప్పుడు అనేక స్కాములు విచారణలు వెంటాడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తాజాగా గొర్రెల స్కామ్ ఏదైతే ఆనాడు ప్రభుత్వం జరిగిందో అది ఇప్పుడు వెంటాడుతూ ఉంది. ఈడీ దూకుడు పెంచింది. ఈడీ అనేక అంశాల మీద ఎంక్వైరీ చేస్తుంది. సో ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి 4,000 కోట్ల విడుదల చేసినటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా 1,000 కోట్ల స్కామ్ జరిగిందనేది తాజాగా ఈడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. అంటే ఇప్పుడు ప్రకటించిన తర్వాత వస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఒక రకంగా ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నటువంటి గొర్రెల పంపిణీ పథకం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ లొసుగులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఈడీ అధికారుల దర్యాప్తులో ఒక రకంగా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూసినట్టుగా స్పష్టంగా మనకు సమాచారం అందుతోంది. అంటే రాష్ట్రంలో దాదాపుగా 33 జిల్లాల్లో కూడా అమలు చేసినటువంటి ఈ స్కీమ్లో 1,000 కోట్ల పైగానే స్కామ్ జరిగినట్టుగా ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చేశారు. సో ఇప్పుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పనిచేసినటువంటి కొంత ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి కళ్యాణ్ ఇంటి నుంచి దాదాపుగా 200 బ్యాంక్ పాస్ పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకుంది ఈడీ అధికారులు. మరి ఇప్పుడు దీంతో పాటుగా 31 సెల్ ఫోన్లు 20 సిమ్ కార్డులను కూడా సీజ్ చేశారంటే ఈ స్కామ్ ఎంత భారీగా అతిపెద్ద స్కామ్గా మనం చెప్పుకోవచ్చు మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ కొంత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు కూడా బ్యాంక్ అకౌంట్లను కూడా సమకూర్చినట్టుగా కూడా ఈడీ కనుక్కుంది. అంటే ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగింది. మరి గత ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కీమ్కు దాదాపుగా 4,000 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆ నిధులను కొట్టేసి ఎవరెవరు పంచుకున్నారన్న దానిపైనే ఇప్పుడు దర్యాప్తు చాలా వేగంగా సాగుతోంది. గతంలో కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా 7 జిల్లాల్లో 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా ఉంది. మరి ఈ కేసులో ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్లు మొయినుద్దీన్ కానీ అతని కుమారుడు ఇక్రముద్దీన్లు కానీ పట్టుబడితే కేసులో మరిన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి చూసే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు 2017లో ప్రారంభమైనటువంటి ఈ పథకం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే కుల వృత్తులను ఎంకరేజ్ చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అడుగులు వేసింది. గొల్ల కురుములకు వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలనేది అప్పటి ప్రభుత్వం ఆశించింది. కానీ అది భిన్నంగా సైడ్ ట్రాక్ ఎక్కింది. అందులో భాగంగానే పథకానికి దాదాపుగా 12,000 కోట్ల రూపాయలను కేటాయించింది. 20 గొర్రెలు ఒక పొట్టేలతో కూడినటువంటి యూనిట్ ధరను 1,25,000 రూపాయలకు నిర్ణయించారు. మరి ఈ రేటుకు గొర్రెల యూనిట్లను కొని పంపిణీ చేయాలనేది నిర్ణయించింది అప్పటి ప్రభుత్వం. అయితే అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్య నేతలతో వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఉన్నటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కుమారుడుగా ఉన్నటువంటి ఇమ్రానుద్దీన్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్కీమ్ స్వరూపమే మారిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటి వరకు 1,25,000గా ఉన్నటువంటి ఒక్కో యూనిట్ ధర ప్రభుత్వం ఆమోదం లేకుండానే 1,75,000కు పెరిగిపోయింది. అంటే దాదాపుగా 50,000 హైక్ చేశారు యూనిట్ మీద. అంటే గొర్రెల విక్రయదారుల నుంచి వాటిని కొని చెల్లించాల్సినటువంటి డబ్బులను చెల్లించకుండా తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు వీళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు ఏపీ పల్నాడు చెందినటువంటి ఏడుకొండలతో పాటుగా మరికొందరు రాయదుర్గం పోలీసులకు కూడా ఈ స్కామ్ మీద ఫిర్యాదు చేశారు. తమ నుంచి కొందరు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున మొయినుద్దీన్ ఇక్రముద్దీన్ ఇద్దరు పేర్లు కూడా చెప్పుకుంటా కలిసి గొర్రెలు కొని ఇవ్వాల్సినటువంటి 21 కోట్లు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా అందులో స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ గొర్రెల స్కామ్లో ఈడీ ఎంటర్ అయిన తర్వాత కొంత వేగవంతం అవుతుంది. మరి ఇది పెద్ద ఎత్తున ఈ పథకంలోని కుంభకోణం అంతా కూడా తీగలాగితే డొంక కదిలినట్టుగా తీగ కదిలింది. మరి ఇప్పుడు ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. విచారణలో దాదాపుగా 700 కోట్ల మేర అవినీతి జరిగిందని కూడా బయటపడింది, బట్టబయలైంది. మరి ఈ క్రమంలోనే పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి రామచందర్ నాయక్తో పాటుగా ఈ స్కీమ్లో నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించినటువంటి చాలామందిని ఏసీబీ అధికారులు ఇప్పటికీ అరెస్టులు చేశారు. మరి ఇంత గోల్మాల్ జరిగి పెద్ద ఎత్తున నగదు బదిలీ అయినటువంటి నేపథ్యంలో నిధుల్లో మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా అనుమానించింది ఈడీ. సో ఇప్పుడు కొంతకాలం క్రితం దీనిపైన కేసులు నమోదు చేశారు. తాజాగా ఇదే కేసులోనే పెద్ద ఎత్తున దీనికి సంబంధం ఉన్నటువంటి చాలామంది అధికారులు అంటే అప్పట్లో పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ అట్లాగే కళ్యాణ్ వీళ్ళతో పాటుగా చాలామంది ప్రైవేట్ వ్యక్తులతో పాటుగా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి విస్తృత స్థాయిలో సోదాలు జరిపింది ఈడీ అధికారులు. సో ఇప్పుడు చాలామంది ఆ సర్వేల్లో ఆ సోదాల్లో చాలా వరకు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోనే ఇప్పుడు పెద్ద ఎత్తున టీగా లాగితే దొంగ కదిలినట్టుగా పెద్ద ఎత్తున వ్యవహారం అంతా బయటకు వస్తుంది. దాదాపుగా 1,000 కోట్ల మేర పైగానే స్కామ్ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. దీంతో అప్పటి మాజీ పశుసంవర్ధక శాఖ ఆ శాఖకు కీలకంగా వ్యవహరించి మంత్రిగా వ్యవహరించినటువంటి తలసాని మేడ చుట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం ఓఎస్డీ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని వెనకాల బడాబాబులు పెద్ద తలకాయలు ఎవరున్నారనే అంశంలోనే ఇప్పుడు ఆ కోణంలో విచారణ జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు కళ్యాణ్ దగ్గర ఇన్ని వ్యవహారాలన్నీ ఫోన్ నెంబర్లు లేకుంటే మొబైల్
సిమ్ములు ఇవన్నీ సీజ్ చేసి డాక్యుమెంట్ సీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది తలసాని మెడ చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ చిన్న ఆధారం దొరికినా కూడా స్పష్టంగా ఈడీ దూకుడు చూస్తూ ఉంటే ఖచ్చితంగా తలసానిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సో ఏం జరగబోతోంది ఈ గొర్రెల స్కామ్లో? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.